వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. దేశంలో అత్యధిక అక్షరసత్య కలిగిన కేరళ రాష్ట్రంలో నీటి సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని తిరువనంతపూర్లో ఈ సమస్య మరీ దారుణంగా ఉంది. నీటి కొరతతో గత 4 రోజులుగా రాజధాని వాసులు ముప్పు తిప్పలు పడుతున్నారు. తాగేందుకు త్రాగునీరు లేదు. ఇంట్లో కనీస అవసరాలకు కూడా నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నీటి కొరత ప్రభావం పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలపై పడుతుంది. ఇటీవల కోటాలోని పంచజాన్యం ఆడిటోరియంలో అంబాలా తరకు చెందిన కలాడి బాలచంద్రన్ కుమార్తె భావన, నాలంచిరకు చెందిన విశాఖ ఖాళీ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధికారిక సిపిఎం పార్టీ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్, యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హాసన్, కాంగ్రెస్ నేత విఎస్ శివకుమార్, ఇతర ప్రముఖులు సహా 700 మంది అతిథులు హాజరయ్యారు. అయితే పిఐపిలు హాజరైన ఈ వేడుకను నీటి సమస్య వెంటాడింది. ఫంక్షన్ హాల్లో చేతులు కడుక్కునేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ విందు మధ్యలోనే అయిపోయింది. నీటి కొరత సమస్యతో చేసేదేమీ లేక ఫంక్షన్ హాల్ నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో వధువు బంధువులు చేతులు కడుక్కోవడానికి 200కు పైగా వాటర్ బాటిల్ను కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులు హాజరైన వేడుకలను కనీసం చేతులు వాష్ చేసుకోవడానికి నీరు లేకపోవడం, వాటర్ బాటిల్ ఏర్పాటు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువనంతపురం సిటీ కార్పొరేషన్ పరిధిలోని సగానికి పైగా వార్డులు నీటి కొరతను ఎదుర్కొంటుండగా మంత్రులు, ఎమ్మెల్యేల బంగ్లాల్లో ఉన్న వార్డుల్లో నీటి సమస్య లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఇక్కడ నీటి కొరత వచ్చినా అధికారులు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. అధికారులు తీరు పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఒకలాగా, సామాన్యుల పట్ల మరోలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నీటి కొరత సమస్యలతో కొందరు స్థానికులు కుళాయిలకు తాళాలు వేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కుళాయిలకు తాళాలు, పెళ్లిళ్లలో వాటర్ బాటిల్ ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవడంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు అకాల వర్షాలు కేరళను ముంచెత్తగా ఇప్పుడు తాగేందుకు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.